హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందామండి. కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలి. వేరే దిశలో మాత్రం పెట్టొద్దండి. ఈశాన్య దిశలోనే పెడితే మీకు కలిసి వస్తుంది. ఇక ఇంకో చిట్కాలోకి వస్తే, నైరుతి దిశలో మాత్రం బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలండి. అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. ఇక ఆగ్నేయ దిశ లో ఆగ్నేయ దిశ అనేది అగ్ని ప్రదేశం. చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతుంటారు. అప్పుల సమస్య నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చెప్పడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధనధాన్యాలకు కొదువ ఉండదు. ధనధాన్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఉసిరి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పూజలే చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసుల్లో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే, మీ ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్లేనండి. అలాగే జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా పరిగణిస్తారు. ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.